पेदापल्ली जिला समाहरणालय राज्य महिला आयोग की अध्यक्ष नेरेला शारदा ने कहा है कि हैदराबाद राज्य के राजशाही से लोकतंत्र में विलय के दिन हम इसे तेलंगाना पीपुल्स गवर्नेंस डे के रूप में आयोजित कर रहे हैं। एकीकृत जिला कलेक्ट्रेट परिसर के परेड ग्राउंड में आयोजित तेलंगाना लोक शासन दिवस समारोह में राज्य महिला आयोग की अध्यक्ष नेरेला शारदा ने मुख्य अतिथि के रूप में भाग लिया। मंगलवार सुबह मुख्य अतिथि ने पुलिस सलामी ली और राष्ट्रीय ध्वज फहराया। फिर मुख्य अतिथि ने अपना संदेश दिया। उन्होंने कहा कि 17 सितंबर 1948 की तारीख इतिहास में बहुत महत्वपूर्ण है। आज ही के दिन 76 साल पहले हैदराबाद राज्य राजशाही से लोकतांत्रिक भारत का अभिन्न अंग बना था। कहा जाता है कि उस समय का पूरा समाज तेलंगाना की लोकतांत्रिक आजादी के लिए लामबंद हो गया था। आदिवासी योद्धा कोमुराम भीम, डोडी कोमुरैया, रवि नारायण रेड्डी, स्वामी रामानंद तीर्थ, वीरा वनिता चकली एलम्मा, अरुतला रामचंद्र रेड्डी, अरुतला कमला देवी, बोगमनी, धर्म भिक्षम गौड़, जन आंदोलन के नेता कौन बने लिली वेंकटेश्वर। उन्होंने कहा कि हमें राव और बद्दाम एला रेड्डी जैसे जननेताओं के बलिदान को गर्व से याद करना चाहिए और सुरवरम प्रताप रेड्डी, प्रजा कवि कालोजी, मखदूम मोहिउद्दीन, दशरथी कृष्णमाचार्य, सुदाला हनुमान जैसे साहित्यकारों को श्रद्धांजलि देनी चाहिए। ప్రజలందరికీ తెలంగాణ ప్రజాపాలన దినోత్సవం సందర్భంగా నా హృదయ శుభాకాంక్షలు. చరిత్రలో 1948 సంవత్సరం సెప్టెంబర్ 17వ తేదీకి ఒక విశిష్టత ఉంది. 76 సంవత్సరాల క్రితం ఇదే రోజున మన తెలంగాణ భారతదేశంలో అంతర్భాగంగా మారింది. రాచరిక పాలన నుండి ప్రజాస్వామ్య పాలన దశలోకి పరివర్తన చెందింది. అందుకే ఈ సందర్భంగా తెలంగాణ ప్రజాపాలన దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. తెలంగాణ ప్రజాస్వామిక స్వేచ్ఛను పొందడం కోసం ఆనాటి యావత్ సమాజం ఉద్యమించింది. ఆనాటి అపూర్వ ఘట్టాలు జాతి జీవనంలో నిరంతరం సజీవంగా నిలిచిపోయాయి. నేటి సందర్భంలో ఆ ఉజ్వల ఘట్టాలను, ఆనాటి యోధుల వెలకట్టలేని త్యాగాలను తలుచుకోవడం మనందరి బాధ్యత. ఆదివాసీ యోధుడు కొమరం భీం తన అమరత్వంతో చరిత్రను వెలిగించిన దొడ్డి కొమరయ్యలతో పాటు నాటి పోరాటానికి నాయకత్వం వహించిన మహనీయులు రావి నారాయణ రెడ్డి, స్వామి రామానంద తీర్థ, భీమిరెడ్డి నరసింహారెడ్డి, వీర వనిత ఆకలి ఐలమ్మ, ప్రజా ఉద్యమానికి సేనాధిపతిగా నిలిచిన ఆరుట్ల రామచంద్రారెడ్డి, ఆరుట్ల కమలాదేవి, బొమ్మగాని ధర్మభిక్షం గౌడ్, దేవులపల్లి వెంకటేశ్వరరావు, బద్దం ఎల్లారెడ్డి, అలాంటి వాళ్ళు ప్రజానేతల త్యాగాలను సగర్వంగా స్మరించుకుందాం. తమ అక్షరాలతో ప్రజల్లో ఉత్తేజాన్ని నెలకొల్పిన సూరవరం నెరవేర్చడమే లక్ష్యంగా ప్రజాప్రభుత్వం ఏర్పాటు చేసి ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చే దిశగా పనిచేస్తున్నామని తెలుపుచున్నాను. ప్రజాప్రభుత్వం ద్వారా పెద్దపల్లి జిల్లాలో అమలు చేస్తున్న సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలకు క్లుప్తంగా మీ ముందుంచుతున్నాను. రైతు సంక్షేమమే ప్రథమ లక్ష్యంగా మన ప్రభుత్వం పనిచేస్తుంది. అసాధ్యంగా ఉన్న ఏకకాలంలో 2 లక్షల రూపాయల రుణమాఫీ అంశాన్ని ప్రస్తుత ప్రజాప్రభుత్వం సుసాధ్యం చేసింది. అర్హులైన ప్రతి పేద కుటుంబానికి అభయహస్తం గ్యారంటీ పథకాలను అందించే దిశగా జిల్లాలోని ఎంపీడీఓ కార్యాలయాలు, సమీకృత జిల్లా కలెక్టరేట్లో ప్రజాపాలన సేవా కేంద్రాలను ఏర్పాటు చేశారు. మహిళలకు అధిక ప్రాధాన్యత కల్పిస్తూ వారికి ఇచ్చిన హామీల అమలుకు ప్రభుత్వం ప్రాధాన్యత కల్పించింది. ప్రజాప్రభుత్వం ఏర్పడిన 2 రోజుల వ్యవధిలోనే మహాలక్ష్మి పథకం కింద మహిళలకు ఆర్టీసీ బస్సులలో ఉచితంగా బస్సు ప్రయాణం సౌకర్యం కల్పించారు. నిరంతరం పెరుగుతున్న గ్యాస్ సిలిండర్ ధరలతో గతంలో మహిళలు తలకు మించిన ఆర్థిక భారంతో ఇబ్బందులు పడుతున్నారని అది తొలగించేందుకు ప్రభుత్వం 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ సరఫరా పథకాన్ని ప్రారంభించింది. గృహావసరాల నిమిత్తం 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ సరఫరా చేసేందుకు ప్రభుత్వం గృహజ్యోతి పథకాన్ని ప్రారంభించింది. రాష్ట్రంలోని మహిళా సంఘాలలో ఉన్న 63 లక్షల మంది మహిళలను వ్యాపారవేత్తలుగా తీర్చిదిద్దే దిశగా ఇందిరా మహిళా శక్తి కార్యక్రమాన్ని ప్రభుత్వం రూపొందించింది. వచ్చే 5 సంవత్సరాల కాలంలో దాదాపు 1,00,000 కోట్ల రుణాలు మహిళలకు అందేలా చర్యలు తీసుకుంటున్నాం. ప్రజలందరికీ సకాలంలో నాణ్యమైన సేవలు అందించాలనే ఉద్దేశంతో ప్రజాప్రభుత్వం యూనివర్సల్ హెల్త్ కేర్ పాలసీ రూపొందిస్తుంది.
రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకాన్ని బలోపేతం చేసి ప్రాధాన్యత కల్పించింది. యువత డ్రగ్స్, గంజాయి వంటి వాటికి అలవాటు పడి జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. దీనిని నివారించేందుకు ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తుంది. జిల్లాలోని వివిధ శాఖల